ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఇవాళ ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంటున్న ఒక గొప్ప ప్రదేశంగా మారింది. ఈరోజు కోసమే ఎవరైతే నిజమైన వైజాగైట్స్ అందరూ కూడా వేచి ఉన్న ఒక తరుణం. ఆ విధంగా ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, దీని ప్రాముఖ్యత ఆ విధంగా ఎదగాలని ఈస్ట్ కోస్ట్లో ఉండే సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుచుకుంటున్న వైజాగ్ నిజంగానే ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా మారిన తరుణం. ఈ యొక్క తరుణం కేవలం ఒక పోర్టుతో ప్రారంభమై, చిన్న ఫిషింగ్ హార్బర్తో ప్రారంభమై పోర్ట్ సిటీగా మారి స్టీల్ సిటీగా రూపాంతరం చెంది అనేక పబ్లిక్ సెక్టర్స్ యొక్క నిలయంగా ఉన్న మన వైజాగ్ ఇవాళ ఒక గ్లోబల్ క్యాపిటల్గా మారబోతుంది. అది కూడా రాబో తరానికి ఒక దిక్సూచి ఇవ్వగలిగి, రాబో తరానికి ఒక గొప్ప మార్పుకి, ఒక ట్రాన్స్ఫర్మేషన్కి అవకాశం ఉన్న కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏదైతే గూగుల్ ఏఏ హబ్ విశాఖపట్నానికి రావటం ఏదైతుందో ఇది గొప్ప పరిణామం.